మరి ఆమె కూడా మాట్లాడదా మీతో? వాళ్ళు వస్తారు మేడం. వచ్చినప్పుడు మీతో మాట్లాడదా? ఆమె కూడా మాట్లాడదా? లేదు మేడం, అవసరం తను ఇంకా అదే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు వచ్చిన వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి, తనకి టైంకి వండి పెట్టాలి, ఇదే ఉంటుంది మేడం. అసలు ఎలాంటి మాట్లాడడం గానీ, నా పక్కన కూర్చోరు మేడం. కూర్చొని మాట్లాడడం, ఏంటి ఉన్నావా, ఏం చేస్తున్నావు, ఏమీ లేదు మేడం. ఎంతసేపు వాళ్ళు హాల్లో కూర్చుంటారు. నేను పని చేసుకోవాలి, నేను బెడ్రూమ్ లో వెళ్ళి కూర్చోవాలి, పని చేసుకోవాలి, బెడ్రూమ్ లో కూర్చోవాలి. నా లంచ్, నా డిన్నర్ అంతా నా బెడ్రూమ్ లోనే నేను ఉండాలి. మీరు బెడ్రూమ్ కి వచ్చి తినాలా? అంతే మేడం, బెడ్రూమ్ లోనే అంతా. హాల్లో తినడానికి కూడా లేదు? లేదు మేడం. ఇప్పుడు పక్కింటి వాళ్ళు ఎవరన్నా పరిచయం అయ్యారమ్మా? లేదు మేడం, నేను అసలు మెయిన్ డోర్ ఏదైతే హాల్ డోర్ బయటికి వెళ్ళాను మేడం. నేను ఇంట్లోనే నన్ను బంధించి ఒక జైల్లో ఉన్నట్టు నా లైఫ్ అయిపోయింది మేడం. కాదు మీనాక్షి గారు, మీ ఫోన్ లో ఎవ్రీథింగ్ రికార్డ్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. దేని వల్ల? బిఫోర్ ఏమైనా సంఘటనలు జరిగినాయా? లైక్ అంటే మీరు ఎవరితో అయినా మాట్లాడటం కానీ? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మా పేరెంట్స్ తో నేను ఎక్కువ మాట్లాడొద్దు మేడం, ఇక్కడ జరిగేవన్నీ నేను అక్కడ ఏం చెప్తాను అని వాళ్ళకి ఆ ఉద్దేశం అన్నమాట. అసలు నేను మా మదర్ తో మాట్లాడాలన్నా ఎప్పుడైనా మా మదర్ తను వచ్చాక కాల్ చేసిన వాళ్ళ ముందు కూర్చొని మాట్లాడాలి, నేను స్పీకర్ ఆన్ చేసి. అలాంటి పరిస్థితి ఉంది మేడం. నేను ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మీరు ఈ సంవత్సరంన్నరలో ఒక్కసారి కూడా మీ పుట్టింటికి వెళ్ళలేదా? వెళ్ళలేదు మేడం, పంపివ్వలేదు. మా మమ్మీ వాళ్ళే ఇక్కడికి వస్తారు కానీ నేను అక్కడికి వెళ్ళలేదు. అసలు మీ మమ్మీ వాళ్ళు అడగరా, మా అమ్మాయిని ఒకసారి ఇంటికి తీసుకెళ్తాం, పండక్కి తీసుకెళ్తాం అని? గానీ ఎందుకు అడగరు మీ అమ్మ వాళ్ళు? మా ఇంట్లో ఇంకా పెళ్ళయ్యాక మా ఇంట్లో ఉంటాయి పండగలు అని చెప్పి వీళ్ళు ఏదో ఒకటి చెప్పి ఇంకా వాళ్ళని అంటే సర్ది చెప్పేస్తారు, అంత దూరం రాదు అది ఇదని చెప్పి. ఇప్పుడు మీ మామగారు ఏమైనా జాబ్ చేస్తారమ్మా? రిటైర్ మేడం తను. ఆయన రిటైర్, ఇంట్లోనే ఉంటారు మేడం. ఇంకా వీళ్ళకి సేవలు చేసుకుంటా ఒక పని మనిషి లాగా నేను ఉండాలి మేడం. నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది, నేను ఏం చేయాలి నాకు అర్థం అవ్వట్లేదు. అట్లా కాదమ్మా, మీరేం చేస్తారంటే ఒక్కసారి మీరు పుట్టింటికి రండి. అసలు ఛాన్సే లేదు మేడం. మా పేరెంట్స్ కూడా అసలు అడగలేకపోతున్నారు గట్టిగా. ఎందుకు? వాళ్ళకి అంత భయం దేనికి? వాళ్ళు ఏంటంటే ఒకసారి పెళ్లి చేసిన తర్వాత చావైనా బతికైనా అక్కడే అన్నట్టు వాళ్ళు ఉన్నారు మేడం. అమ్మా ఇప్పుడు చూడండి, మీరు మీనాక్షి ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఆ అమ్మాయికి పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉంటే ఆమె ఇల్లు దాటి బయటికి రావడానికి లేదు. ఎన్ని సంవత్సరాలు చివరికి ఒక రోజు ఎవరి ద్వారానో తెలిసి ఆ అమ్మాయి ఎలాగోలా బయటపడింది. వాళ్ళ బ్రదర్ ధైర్యం చేసి, తల్లిదండ్రులు ధైర్యం చేయలేదు, అతని బ్రదర్ ధైర్యం చేసి కంప్లైంట్ ఇస్తే పోలీసులు వస్తే కూడా ఆమె భయపడలేదు. అంటే అది ఒక రకమైన విచిత్రమైన మనస్తత్వం అన్నమాట ఇలా ఉండే వాళ్ళకి. కాకపోతే ఏంటంటే ఇల్లు అన్న తర్వాత ఎవరో ఒక్కళ్ళన్నా, నేను అందుకే అన్ని వివరాలు అడుగుతున్నాను మీనాక్షి మిమ్మల్ని. ఇప్పుడు నీకు బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారమ్మా? ఉన్నారు మేడం, నాకన్నా చిన్న వాళ్ళు. ఏమంటున్నారు, మారుతారేమో, కొంచెం టైం ఇవ్వు, ఇంకో 6 నెలలు, ఇంకో సంవత్సరం ఆగు, ఇప్పుడే కదా అయ్యింది మ్యారేజ్ అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు మేడం. ఇప్పుడు ఇట్లాంటప్పుడు అండి అమ్మా ఏమనుకుంటారంటే తల్లిదండ్రులు కూడా, పెళ్లి చేసాము, పెళ్లికి ఇంత ఖర్చులైనవి, ఆ అప్పులే తీరలేదు, ఇంకొకటి కొట్టట్లేదు తిట్టట్లేదు, అది మెయిన్ పాయింట్. అదేనమ్మా, ఇప్పుడు కొట్టడం తిట్టడం జరిగితే గనక ఈ అమ్మాయి రివోల్ట్ అవుతుంది కదా, ఎదురు తిరుగుతుంది కదా. ఇప్పుడు ఈ అమ్మాయిని ఒక సంశయంలో పెట్టారు వాళ్ళు. ఎదురు తిరగాలి అంటే ఒక రకమైన వాతావరణం ఉండాలి అక్కడ. ఇది మానసిక హింస. ఇప్పుడు మానసికంగా హింసించేటప్పుడు ఇది పైకి కనిపించదు, వినిపించదు కదా. అదే ఇప్పుడు తిట్టడము కొట్టడము చేశారనుకోండి, పక్కింటి వాళ్ళకు ఎవరో ఒకళ్ళకి వినిపించి ఎవరో ఒకళ్ళ ద్వారా అయినా సరే ఈ విషయం బయటికి పొక్కుతుంది. అమ్మ పని మనిషి ఉందా ఇంట్లో మీకు? లేదు మేడం. మీరే చేస్తారు అన్ని పనులు? అంతకుముందు ఉండేదంట మేడం, నా పెళ్ళయ్యాక లేదు మేడం, నేనే అంత చేసుకో. పెళ్ళయ్యాక ఇది ఒక కామన్ ఫినామినా.
ప్రసన్న. చాలా మంది కోడలు వస్తుంది అంటే పని మనిషి వస్తుంది అని, అంటే వీళ్ళు చాలా వెనకబడి ఉన్నారు ఒక రకంగా. ఇవాళ కాలంలో ఇలా ఉంటే కుదరదు. రెండో రోజు మూడో రోజునే కోడలు ఎదురు తిరిగి వీళ్ళు మొత్తం రోడ్డు మీద నుంచోబెట్టి వెళ్ళే పరిస్థితిలో ఇవాళ అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏంటి అంటే కొంచెం కుటుంబ సభ్యులు అండాదండ అట్లాంటివి ఉంటాయి. సరే ఇప్పుడు ఈ మీనాక్షికి కుటుంబం కూడా వాళ్ళు అమ్మ భయస్తులాగా ఉన్నారు. డాడీ ఉద్యోగం చేస్తారమ్మా? అవును మేడం, రీసెంట్ గా డాడీ ఎక్స్పైర్ అయ్యారు. అయ్యో, అది కూడా ఒక వాళ్ళకి ధైర్యం, అడగటానికి తండ్రి కూడా లేడు కదా అనే ఒక ధైర్యం. తమ్ముళ్ళు ఏం చదువుకుంటున్నారమ్మా? చదువుకుంటున్నారు మ్యామ్. మరి ఇప్పుడు ఫ్యామిలీ ఎట్లా గడుస్తుంది మీకు? అంటే డాడీ జాబ్, మదర్ చేస్తున్నారు మ్యామ్. మదర్ చేస్తున్నారు. ఓకే, గుడ్డిలో మెల్ల అన్నమాట ఇది ఒకటి. కనీసం మీకేమనిపిస్తుందమ్మా? మీకేం చెయ్యాలనిపిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో? నాకు సూసైడ్ చేసుకోవాలని ఉంది మేడం, బ్రతకాలని లేదు. అమ్మా నేను ఒకటి చెప్పనా, ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా మంది పిరికి చర్య అంటారు కానీ నేను అది అనను. ఇంకా ఏ దారి లేక ఆ దారి తీసుకుంటారు, కానీ నీకు ఆలోచిస్తే చాలా దారులు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇంట్లో ఇంతమంది మనుషులు మారటం అనేది జరిగే పని కాదు. ఇప్పుడు భర్త మారాలి అంటే అత్తమామల సహకారము, ఆడబొచ్చు సహకారము ఏదైనా ఉంటది. లేదు అంటే మీ పుట్టింటాళ్ళ ఒత్తిడో ఏదో ఒకటి ఉంటే కొంచెం వాళ్ళు మారే అవకాశం ఉంటది. ఇప్పుడు నీకేమైపోయింది, పుట్టింటి వాళ్ళు మాట్లాడట్లేదు, అత్తమామలు అటువైపే ఉన్నారు, ఆడబడుచుంటే అటువైపే ఉంది. కాబట్టి ఏంటి అంటే ఇక అతను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, వీళ్ళు ఏం చేసినా అతని దగ్గర కూడా చెల్లుబాటు అయిపోతుంది. ఈ పరిస్థితుల్లో నువ్వు చేయగలిగిన పని ఒకటేనమ్మా, ఆత్మహత్య మట్టుకు పరిష్కారం కాదు. నీకు పూర్తిగా జీవించే హక్కు నీకుంది. నువ్వు జీవిస్తాను అంటే గనక నువ్వు చేయడానికి 1,00,000 మార్గాలు ఉన్నాయి. ముందు ఆ ఇంట్లో నుంచి బయటపడు. ఫస్ట్ బయటపడి పుట్టింటికి వచ్చేసాయి. ఇప్పుడు ఇంట్లో నుంచి నేను ఎలా వస్తాను బయటికి అంటే, రావడానికి బోలెడు మార్గాలు ఉన్నాయి. అర్ధరాత్రి ఇంట్లోంచి బయటికి రావచ్చు. ఇప్పుడు ఇది సినారియా అంతా చూస్తుంటే తల్లిదండ్రులు భయస్తులే, ఒక రకంగా ఈవిడ భయస్తురాలి, ఈ అమ్మాయి కూడా భయస్తురాలి. కాబట్టే ఇంత ఓర్పు ఉంది. అసలు మామూలుగా ఇంత ఓర్చుకోరు ఎవరు. ఈ అమ్మాయి కాబట్టి, ఈ అమ్మాయి ఏదో ఒక 20 ఏళ్ల క్రితం పుట్టాల్సిన అమ్మాయి ఇప్పుడు పుట్టినట్టు ఈ రోజుల్లో అసలు ఎవ్వరు వినట్లేదమ్మా. నువ్వు మట్టుకు ఇప్పుడు ప్రస్తుతం నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు ధైర్యం తెచ్చుకో. నువ్వు హైదరాబాద్ లో పుట్టి పెరిగిన దానివి, ఇక్కడ ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు. ఇప్పుడు వైజాగ్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, బోలెడు చోట్ల నుంచి హైదరాబాద్ వచ్చి ఎంతమంది బతుకుతున్నారు. అలాంటిది నువ్వెందుకు బతకలేవు? అంటే భర్త లేకపోతే బతకలేను అని అనుకుంటున్నావా? కాదు మేడం, నేను వచ్చేస్తాను, తర్వాత మా మదర్ వాళ్ళు నాకు సపోర్ట్ చేయకపోతే నేను ఒక్కదాన్ని ఏం బతకొచ్చు. మాలాంటి వాళ్ళం ఉన్నావు. నువ్వు ధైర్యం చేస్తానంటే నీకు ఒక మేము పెళ్ళిళ్ళు అయితే చేయలేమేమో కానీ నువ్వు ఆర్థికంగా నిలబడడానికి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడడానికి నీకు సహాయ సహకారాలు అందిస్తాము. ఒకవేళ ఏదైనా లీగల్ ప్రాబ్లమ్స్ వస్తే కూడా నిన్ను గైడ్ చేస్తాం మేము. నీకు బోలెడు మంది నీకు సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఒక హ్యూమన్ బీయింగ్ ఉంది అంటే గనక ఇది ఏంటో తెలుసా, నీకు ఒక వ్యక్తికి ఉండాల్సిన హక్కులు ఉన్నాయి. విషయం వచ్చేసి మేడం, మా చెల్లి ఉంది నాకు, మళ్ళీ తనకి మ్యారేజ్ అవుతుందో లేదో అని అదొక్క వాళ్ళు టెన్షన్ పెట్టుకున్నారు. అదే చాలా మంది ఇళ్లలో ఇదేనమ్మా జరుగుతుంది. చెల్లి పెళ్ళి ఉంది, చెల్లి పెళ్ళి ఎట్లా అవుతుంది, అక్క ఇట్లా ఉంటే గనక చెల్లి పెళ్ళి ఎట్లా అని.